అన్నయ్య నీ చెల్లెలకు ఫోన్ చేయకూడదా నువ్వు? ఫోన్ చేయాలి తానే. ఊరికి ఇడికి వచ్చినాడు ఇంకా ఫోన్ చేయలేదా బిడ్కి? ఒక ఫోన్ అన్న చేసి అప్పో. అయ్యో నేను మొన్నంత నేనే చేసింటున్నాము. నువ్వు మాట్లాడితే చాలా నేను మాట్లాడకూడదే మీ నా బిడ్డ దగ్గర? నేను మాట్లాడతాను, ఒక ఫోన్ నువ్వు చేయపో. నాకు అది చేసాకొచ్చలేదు రే. నా కోడ చూస్తే తిట్టుకుంటుందిలే అమ్మ పైకి. నువ్వు ఏం నువ్వు నా కొడుకు పక్క పోదే వచ్చి కూకొని నువ్వు పున్మన్స్ తర ఉండు. ఇట్లంతా రావద్దు నువ్వు. లేపెంకి ఫస్ట్ నువ్వు అత్త ఊరికే ఉండండి. నా మొగుడు పక్క నేను కూకుంటే ఇంగే తిట్టుకునేది? నేనే మీ కోడలు, ఇంగే అవుతుంది నీ కోడలు తిట్టుకోనేకి. నువ్వు ఇయ్యలే సాలు పండ్లు గించదు నువ్వు. ఏం మాడుకోకసారి పొన్మన్సి ఏమి ఇంటికి పొన్మన్సి నేడమ్మా నేను. నువ్వేనా నా కాడలా కాపం చేసుకున్న బిడ్డ? ఉప్పమ్మ ఒక గ్లాస్ కాపీ ఎత్తుకోరపో. పొద్దున ఇంకా తాగలేదు నేను. పొమ్మ ఒక గ్లాస్ చేసుకోరా పో కొడుక. తల్లి పొద్దున ఇంకా 4 గ్లాస్ తాగిండవు, ఇంకా తాగలేదు అంటావు కదా. ఎట్లుండాలా నువ్వు? ఏమి ఇంకా ఒక గ్లాస్ తాగలేదు అంటావు ఉండవే? పొద్దున ఇంకా 4 సరి నేనే చేసి ఇచ్చిండాను కదమ్మా నీకే. అవునా? అన్సరి తాగిస్తా నేను 4 సరి. పర్వాలేదు, ఇంకొకసారి చేసుకోరప్ప. నీకేమి పొద్దు లేదు. మో ఊరికే ఉంటామో. చాలా కాపిట్టి ఎంత తాగొద్దు. నువ్వు తాగలేదు అనుకొని మరుసుకొని ఎన్నిసార్లు తాగేది నువ్వు? ఊరికే ఉండు, చాలా తాగొద్దు. ఏమి తినుకుంటే వాళ్ళకి బీపీ షుగర్ అంతా వస్తుంది. మీ అమ్మ ఇట్లు తింటుంది, ఇట్లు కాపీలు తాగుతుంది. మీ అమ్మకి ఏమీ లేదు చూడి. యాలే లోపరముండే నాకేమన్నా పొద్దొచ్చడన్నా అనేసి కాసుకొని ఉండవేమే నువ్వు? మీరు చేసేటట్లుంది దానికే చెప్తా ఉండేది. అంత తింటారు అంత తాగుతారు, మీకేమీ వచ్చేది కదా. నువ్వు అంతొట్టు కాకేస్తావు కదా, నీకేమీ వచ్చేది కదా పొద్దు. నాకేమన్నా పొద్దొచ్చిస్తే మీకు కక్కేసే వాళ్ళు ఉండలేదా? మీకు చూసుకొని ఉండండి. ఓహోహో భలే చూసుకుంటా. పోవేలే నువ్వులే. నేను చూసుకొనకుండా ఇంకెవరు చూసుకుంటారో? ఏం ముయ్యండి చాలు, ఏం అరుచుకుంటారు అట్లే. ఏ సారదా పోవే లోపలికి. నువ్వు పోమా లోపలికి. ఏం పీక్లాడతారో ఏమో మీరు. మీ అమ్మకు చెప్పు ఫస్ట్ నువ్వు. నాకే కోడలు ఉండారప్ప, నేను ఇట్లంతా ఆడలేదు కోడల దగ్గర. నీ కోడళ్ళు కరెక్ట్ గా ఉండారు, నువ్వు కరెక్ట్ గా ఉండి నింటే నేను కరెక్ట్ గా ఉంటే రా. రేఖా రే, నేను అర్థం చెప్పేదానికే వచ్చింది. ఇది రేఖ వాళ్ళ అప్ప అమ్మ వస్తారంట ఉండ్రి, వాళ్ళే వచ్చిండరేమో. ఇప్పుడు నా నోరు మూసుకొని ఉండండి. అత్త కోడళ్ళు ఊరికే గొడుగు చేయదంట వాళ్ళ ముందరంతా. రామ్మా రా. ఈడే నేను ఎత్తుకొని వస్తాను తాగ్ని. పదా నువ్వు పొస్టాడా. అయ్యా ఎత్తుకొని పోయి యాడ్ పెడతారు, వాళ్ళు ముందర ఎత్తుకొని పోతాం రాండా. వాళ్ళకి తెలిసేది వద్దా? మేమేం తీసుకొని వచ్చిండమ్మా నీసే దాన్ని ఇంకా తీసుకొని వచ్చిండము. వాళ్ళ ముందరే ఎత్తుకొని పోతాం రా. వాళ్ళు ఏమనుకొని వెళ్దా? వాళ్ళ ముందరే ఇంటి ఎత్తుకొని పోతే చూస్తా రేఖ వాళ్ళమ్మ అప్ప ఎంత తీసుకొని వచ్చిండారు బిడ్కి అనుకుంటారు. దానికనే వాళ్ళ ముందర ఎత్తుకొని పోతా ఉండేది. నీకేం తెలుస్తుంది? రా నువ్వు. అమ్మ ఆడ బ్యాగ్ పెట్టాము. ఏం కీడు తీసుకొని వస్తావు? ఆడపెట్టు బ్యాగ్ని ఒంటీల దగ్గర. ఆడపెట్టు చాలు, ఆడపెట్టు. ఇదొకటిది గూపుండా ఇది. ఏ ఇందవేలే పెట్టుక, ఇది పెట్టిస్తా నువ్వు. నేను అప్పుడు ఇంకేం చెప్తే నీకే ఈడే పెట్టిసిపోతామని ఇస్తానే చెప్పిందే. పెట్టిడే ఒత్తు బిల్డప్ నీది. బాగుండారమ్మా? బాగుండవా అన్నయ్య? అక్క ఎందరు బాగుండారు? ఇన్నాళ్ళకి ఈ పది వచ్చిండారు చూడమ్మా. అయ్యో మేమన్నా అప్పుడో ఇప్పుడో వస్తా ఉంటాము, మీరు వచ్చేదే లేదు కదక్క. రామయ్యో కుక్కరా. రేఖ నువ్వనా లేకపోతే జాజికన్నా చెప్పమ్మా, టీ కాపీ చేసేదానికే. బాగుండవమ్మా? నేను బాగుండాను. నువ్వు ఎవరు అప్పయ్యా? ఏం అట్లా వచ్చా నా పక్కుంటవే? ఎవరు నువ్వు అప్పయ్య? మా తాటికి ఎవరినో ఫ్యామిలీ పెట్టాలనుకొని ఉంటుంది కదా, వీళ్ళేనా? కాదురా, నీకేమైనా బుద్ధి ఉందేమ్రా? కాదురా, వాడు వచ్చిండదు పొనికి. ఏమ్రా ఇంట్లో ప్లకంతా ఇట్లు నొప్పించుకుంటావు నువ్వా? వచ్చి ఆడుకోకొని ఉండడు చూడే వీడు. అప్ప
స్వామి మీ అమ్మకి ఫస్ట్ ఏమైనా హాస్పిటల్కి ఏమైనా చూపిరా స్వామి. ఏమమ్మా నువ్వు మరి ఇదంతా తీస్తా ఉంది కదవే. మో అట్లెంత అన్నదమ్మా. మా పెద్ద కోడలు రేఖ ఉంది చూడే, వాళ్ళ అబ్బా వాళ్ళ అమ్మ ఊరిని ఇంకా వచ్చిండారు బిట్ చూసుకొని పోయేదానికి. అవునా అప్పయ్య, బేజార్ చేసుకునొద్దు. ఈ నా కొడుకు ఫస్ట్ చెప్పలేదు నువ్వు ఎవరు అనేసి. అది ఇప్పుడు నేను మురిసిపోతాను అప్పయ్య. అదేమో తెలీదు, మురిసిపోతాను. బేజార్ చేసుకున్నదప్పయ్య. అన్నయ్య అక్క బేజార్ చేసుకున్నదండప్ప. మా ఎత్తుకి అది ఏమైందో ఏమో, ఈ నడుమే ఇట్లా అవుతా ఉండేది. ఫస్ట్ అంతా బాగుండ్రి, ఈ నడుమే ఇట్లా అవుతా ఉండేది. నన్నే ఒక్కొక్కసారి పొన్ మనిషి అంటుంది, ఇంట్లో పొన్ మనిషి అంటుంది అక్క. నన్ను బేజార్ చేసుకున్నదండ. అది ఈ నడుమే ఇట్లా ఆడుతూ ఉండేది. ఫస్ట్ అంతా బాగా ఉండే, అది ఏమైందో ఏమో తలకి పాపము. హాస్పిటల్కి చూపియాలకు మేము ఈ ఊరికే ఉండిసిండమ్మా. ఇంకా హాస్పిటల్కి ఏమైనా చూపియాలకు. అవునా మరిసిపోతుందా ఈ నడుమ? సరే ఇడకపోతే పోనీ ఇంకేం చేసేకైతుంది. వయసు అయింది కదా దానికి అట్లా ఆడేది అంతే. వయసు అయిమిటికి అంతే అక్క, నువ్వు అంతే నేను అంతేనే. ఏం చేసేకయ్యలేదు. చిన్న బిడ్డలు ఆడేట్లా ఆడేది వయసు అయిమిటిక. తలంతా ఒకతర అయిపోతుంది అక్క వయసు అయిమిటిక. ఈడండ ఇంకేం హాస్పిటల్ గిస్పిటల్ అని పారాడేది పాపము. ఎట్లా వండుకొని పాపము. అవునక్క, ఇంట్లో ఎంత బాగుండారు కదా మీరు ఆరాంగా. 2 నాళ్ళు ఉండిసిపోండి అమ్మా. అయ్యో నేను డిసైడ్ అయితే వచ్చిండ నాకు 2 నాళ్ళు ఈడే ఉండి శామిటి పోతామనేసి. అవునా సరమ్ము ముంచితే అయ్యా. ఇంటికి నడుమ ఎవరు రాలేదక్క, మా తొట్టోళ్ళు రాలేదు, ఎవరు రాలేదు. మీరన్నా వచ్చిండారు కదా 2 నాళ్ళు ఉండి శామిటి పోండా. అక్క 2 నాళ్ళు ఉండిసే ఆమెకి మా కూతురుని 2 నాళ్ళు తోడుకొని పోతానక్క. 1 వారం పెట్టుకొని ఆమెకి పంపిస్తాను. ఏం బేజారు లేదు కదా మీకు? అయ్యో తోడుకోపోండక్క, మీ బిడ్డని మీరు తోడుకోపోయేదానికి ఏం అడిగేది? నేను మొన్నే చెప్పిండాను ఆ బిడ్డకి, పొమ్మా మీ అమ్మింట్లో 1 వారం ఉండిస్తా అనేసి మొన్నే చెప్పిండాను. ఆ బిడ్డ వినలేదు. నేనేం చేసినాక నా కొడుక్కి చెప్పిండాను. నా కొడుకు చెప్పిండాడమ్మా మీ పుట్టిలకి ఏమైనా ఇడ్సీస్ వస్తున్నారు 2 నాళ్ళు అనేసి. వానికే తిడుతుందంట. ఏం నన్ను పంపించే దాంట్లో ఉండవే నువ్వు, నేను పోయలేదా అనేసి చెప్పలేదా నీకే అనేసి. దానికే ఊరికే అయిపోతున్నామ్మా నేను. కావచ్చుంటే 2 నాళ్ళు కాదు 1 వారం కాదు 2 వారమే పెట్టుకొని ఆమెకి పంపియక్క. పాపం ఆ బిడ్డక ఏడపోతుందక్క. బిడ్డ ఇల్లు పీడిస్తే తోటకు పోతుంది అంతే అక్క. తోడుకుపోండా రెస్ట్ చేయని. ఇడుంటే అది ఇది పొనిసేస్తుంది, చాలా పొనిసేస్తుంది అక్క. ఏం చెప్తే నేనేలేదు, ఏం చెప్తే నేనేలేదు. ఆ జాజీ నీ కూతురు చాలా పొనిసేస్తారు అక్క. నేను నా చిన్న కోడలు పొనిసేసలేదు. నీ కూతురు మా జాజీ చాలా పొనిసేస్తారు. పాప మా జాజీని ఆడికి పోయలేదు. ఈ బిడ్డకి నీ కూతురికి చెప్తాను ఆడికి ఆడ పోయి శ్రాండా అమ్మ అనేసి. వాళ్ళే వినలేదు. ఆడికి పోయలేదక్క, ఇంట్లోనే ఉంటారు. ఏం పొద్దున్నే లేస్తే పొనిసేసుకొనే ఉంటారు, పొనుకుంటారు నైట్. ఇంకేమక్క ఆడికిడికి పోవాలనేసి వాడుకో ఆశే లేదక్క. అది ఏమైందో ఏమో వాడికి. ఈ కాలంలో ఆడబిడ్డలు ఈడ పోతామో అని ఆశపడతారా. కానీ నీ కూతురు కానీ ఆ పాప మా జాజీ కానీ ఆడికి పోయేదానికి ఆశపడేదక్క. నిజంగా మంచి కోడలే వచ్చిండారక్క నాకే. అవునక్కు, నా కూతురికి నేను అట్లెంత నేర్పిలేదు. నేను మంచి బుద్ధినే నేర్పించిండ నాకు. పుష్టింకను అష్టే కాదు ఆడికి పోయేదానికి ఆశపడేది. ఏమైనా పని ఉంటుందా పొనిసేస్తుంది, లేకపోతే టీవీ చూస్తుంది పొనుగుంటుంది అంతే. ఇంకా ఆడకపోతాం ఈడుకుపోతాం అని ఆశ ఎంత లేదు ఆ బిడ్డకి. అన్నయ్య ఏమి సిండారు అన్నయ్య షేన్లా? అయ్యో ఏమీ లేదన్నయ్యో, ఏమీ లేదు, ఇంకా ఏమీ వేయలేదు. నీ అల్లుడు ఏం చేస్తాడో ఎవరికి తెలుసునప్ప. వాడు ఏం చేస్తాడో దానికి సపోర్ట్ చేసేది అంతే నా పని. వాని ప్లాన్ ఏముంటుందో ఎవరికి తెలుసునా. వాడు ఇప్పుడు కాలంలో ఏమేమి వేయాలనో దాన్నే వేసేది వాడు. ఏమి నేను చెప్పినట్లు ఎంత వినేలేదు వాడు. 1 ఎకరులా పూలేసిండాడు, ఇంకొక ఎకరు ఉంది దానికి అంటుపండు వేసిండాడు. ఇప్పుడు వరలక్ష్మి పండుగ ఉంది కదా, ఇంకేమి పండుగ ఎంత స్టార్ట్ అయ్యి కదా, పూలు ఈ పండ్లు చాలా పోతావనేసి దాన్ని వేసిండాడప్ప. చూస్తాము రేట్ ఎట్లొస్తుందో ఏమో. ఓ అవునా, పూలు ఎప్పుడు ఉంటేనే ఉంటుంది కదా. రోజా పూల సామంతిలానా?
ఇది చెండు పూలప్ప, చెండు పూలు వేసిండాడు. అదేమో డెకరేషన్కి అంతా తీసుకుంటారంట చెండు పూలు. చెండు పూలు వేసిండాడు. ఆమెడికి మల్లె పువ్వులు ఉంది, ఆమెడికి ఇదేసిండాడప్ప కనకాంబరాలు ఉంది, ఆమెడికి అంటుపండు ఇంత వేసిండాడు చూడప్ప. రోజా పూలు ఉంది, రోజా పూలు వేసిండాడు. మిక్స్ ఎంత మిక్స్ వేసిండాడప్ప. ఏమైనా నీ కొడుకు మాత్రం చేస్తాడు కదా, నాకెవరుండారన్నా, నాకేం కొడుకుండారా, ఎవరుండారు చేసేదానికి చెప్పు సేనంత. నాకే ఊరు లేదనా, ఏం నేను చేస్తే చేయాలా, దానికే నేను చేసేకే పోయలేదనా. ఈ టైంలో ఎంత నాకు అయ్యేదనో, మా కాళ్ళ నొప్పులు ఎంత వచ్చిస్తుంది, ఏం నీళ్ళు కొట్టాలా, అదెంత చేయాలా, నాకు అయ్యలేదు. దానికి లీజ్కి ఇచ్చేసిండారను, ఇంత దుడ్లని ఇస్తారు. ఆమెకి ఏమైనా వేసింటే అంత ఇంత ఇస్తారు, దానికే ఇచ్చేసిండాను. దాంట్లో ఏమొస్తుందో ఇంటికి అదే, ఇంకేమి నేను దుడ్సేలేదు, అది దుడ్సేలేదు, అదే పెట్టుకొని అదే తినేదంతే.